హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగులకు ప్రభుత్వం బాకీ 25,000 కోట్లు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ. ఇక జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 25,000 కోట్లు బకాయి పడిందని, దీంతో లక్షలాది ఉద్యోగ కుటుంబాలు తీవ్ర ఆవేదన చెందుతున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ కోరారు. ఇక ఈ అంశంపై ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి దశల వారీగా ఆ బాకీ సొమ్ములు ఇప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడుతూ, సినీ నటి కేసులో సస్పెన్షన్స్కు గురైన 3 ఐపీఎస్ అధికారులు తనను తీవ్రంగా వేధింపులకు గురి చేశారని వెల్లడించారు. తనతో పాటు కుటుంబ సభ్యులను కూడా పోలీసు బలగాలతో బెదిరించారని, దీనికి సంబంధించిన వీడియోలతో సహా డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు. తనపై అన్యాయంగా కేసులు పెట్టి వేధించడంతో సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందినప్పటికీ తనపై వేధింపులు ఆగలేదన్నారు. ఇక సినీ నటి కేసుతో పాటు తన కేసును కూడా పరిగణనలోకి తీసుకొని బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూర్యనారాయణ కోరారు. ఏమాత్రమూ పట్టించుకోలేదన్నారు. ఇదిలా ఉండగా తనను అక్రమ కేసులు పెట్టిన నేపథ్యంలో తనతో పాటు పనిచేసే కొందరు సంఘ నాయకులు ప్రభుత్వానికి తొలగి సంఘం నుంచి వేరుపడ్డారన్నారు. అయినప్పటికీ ఏ జిల్లాలో సమావేశాలు నిర్వహించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘానికి మద్దతు పుష్కలంగా ఉందని సూర్యనారాయణ వివరించారు. ఇక ఈ సమావేశంలో వివిధ సంఘాల ఉద్యోగ నాయకులు తదితరులు పాల్గొన్నారు.